ఏ మార్పు ఉంది? ఇది మార్పు లేనే లేదు. ఇది అంతేనా? జనాన్ని మబ్బే పెట్టిండు. నువ్వెన్ని ఎకరాలు పెట్టినా? నేను 2 ఎకరాలు పెట్టినా, ఎకరం ఎండిపోయింది. ఎకరం ఎండిపోయింది. ఏం నీళ్ళే లేవు, కరెంటు చక్కగా లేదు. ఏమైనా కేసీఆర్కే తిడతాడు. చెడ్డీలు బిక్తా, గోళ్ళు తీసి కొట్టిలా అది ఆడతా అని. అది ఎందుకు? ఆయన చేసే పని చక్కగా చేస్తే మంచిది జనానికి. ఏది చక్కగా లేదు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు ఇప్పటి వరకు. ఏం లాభం? 15 నెలల కాంగ్రెస్ వచ్చి 15 నెలలు అవుతుంది. ఆ 15 నెలల పాలన ఎట్లా ఉంది? మంచి లేదన్నా, మంచి లేదు. ఎందుకు అట్లా? మార్పు రావాలని కోరుకోరుకొని ఇది మార్పు మంచిది కాదు. జనం మోసం అవుతారు, ప్రజలు మోసం అవుతారు. రైతులను రాజులను చేస్తాం. ఆయన రాజు అవుతాడు. జనానికి మోసం చేసి ఆయన రాజు అవుతాడు. జనానికి ఏం పెడతాడు? గతంలో ఎప్పుడు ఎండిపోయినాయా ఇట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు వరి చేను కోద్దామంటే కూడా నీళ్లు ఉండే. సార్ను దయాకర్ సార్ను ఫోన్ చేసి, సార్ మేము వరి చేను కోయాలి, ఒక 4 రోజులు బంద్ చేసి ఇక వరి చేను కోసుకుందామని చెప్పేది. అటువంటిది నీళ్లు ఇప్పుడు మొత్తం ఎండిపోతున్నాయి. కాలువలలో గడ్డిని మొలుతున్నాయి సార్, కంపౌండ్ చెట్లు మొలుతున్నాయి కాలువలలో. ఒకప్పుడు మంచిగా ఉండే, ఒక్క గడ్డి పోసలేదు, మంచిగా నీళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చేది. నీళ్లు బారే కాలువలలో ఈరోజు గడ్డి పోసలు, ఇప్పుడు గడ్డి పోసలు చెట్లు మొలుతున్నాయి అంటున్నాయి. ఏమైనా నేను కాలువ సాఫ్ చేయించిన, ఏడ సాఫ్ చేసింది సార్ ఆమె? ఎస్ఎఫ్సీన్ రెడ్డి అట. ఎస్ఎన్ రెడ్డి ఎట్లా అడుగుతుందో మాకు తెలియదు. అది ఇంతవరకు రాదు. మార్పు కావాలనుకున్నారు కదా? మార్పు కావాలనుకుంటే జనం కోరుకున్నారు సార్. నేనైతే వానికి ఆయన ఓటేయలే. నేను మరి ఇదంతా ఇప్పుడు మీకు బోనస్లు అన్నారు. బోనస్ లేదు సార్, ఏ లేదు. బోనస్ రాలే, ఏది రాలే. రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే. చాలా మందికి మోసం చేసిరు. మోసం ఉంది ఇది. అంతేనా? ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు ఎందుకు సార్? అది ఫ్రీ బస్సులు ఎందుకు? ఆడోళ్ళు ఏమైనా పోతారు, సీగలు పట్టుకొని కొట్టుకుంటారు వాళ్ళు. తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, సాధిమాకు లేదు, ఏది లేదు. సరే, ఈ అన్ని 15 నెలల మీకు ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఏం చేయలేదు సార్, ఏది రాలే. అన్ని కేసీఆర్ చేసినవే ఉన్నాయి. మరి ఆయనేమో స్టేజ్ల మీద నేను రైతులను మంచిగా చూసుకుంటున్నా, రుణమాఫీలు చేస్తున్నా, ఏడేసిండు బోనం ఏడేసిండు. మరి ఆ మాటలు చూపెట్టండి, ఏడని బోనం వేసిండు. ఇంతవరకు రుణమాఫీ లేదు, బోనస్ లేదు, ఏది లేదు. ఆ మాటలు ఎట్లా చూడాలి మరి? స్టేజ్ల మీద బాబా ముసలోళ్ళకు నేను రాగానే 4,000 ఇస్తా, కేసీఆర్ 2,000 ఇస్తాడు కదా, నేను 4,000 ఇస్తా అన్నాడు. ఆ 2,000 లేదు, ఏది లేదు. అదే 2,000 వస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చినవి వస్తున్నాయి, అదే పింఛన్ వస్తుంది. మొత్తానికి రైతుల పరిస్థితి ఏంది? ఇట్లా ఘోరంగా అయింది సార్, ఘోరంగా అయింది. ఏ వాళ్ళకి చెప్పినా ఏమన్నా చెప్పేటట్లేదు ఇప్పుడు. అట్లా ఉన్నది. ఈ మార్పు మంచిగా లేదు సార్. మరి ఇప్పుడు పండుతేనే రైతులకి ఎంతో అంత ఆదాయం, తింటేనే కదా సార్. రైతులు కష్టపడితేనే కదా నోట్లో పోయేది. ఇప్పుడు రైతులకే మోసం చేశారు. తిండికే లేకపోయా మొత్తం ఎండిపోయా. పాపం ఏం చేస్తాడు? ఉన్నదే ఎండిపోయా. ఇక గోసా ఇది ఇట్లా ఉన్నది సార్. ఇది